రైట్ ఇక వార్తలను వివరాలు చూద్దాం. తిరుమల శేషాచల కొండల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. పార్వేటి మండపం సమీపంలో శ్రీగంధం చెట్లుకి ఆనుకుని ఉన్న కొండల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు ఆర్పేందుకు టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గత 2 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలతో శేషాచల కొండల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. తిరుమల శేషాచల కొండల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. పార్వేటి మండపం సమీపంలో శ్రీగంధం చెట్లకి ఆనుకుని ఉన్న కొండల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు ఆర్పేందుకు టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గత 2 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలతో శేషాచల కొండల్లో మంటలు వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద తిరుమల శేషాచల కొండల్లో కార్చిచ్చు అంటుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరుమల పార్వేట మండపం అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీగంధం చెట్లకి అటువైపు ఉన్నటువంటి ప్రాంతం, కొండ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితమే ఈ మంటలు చిన్నగా వ్యాపించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఏదైతే అదుపులోకి తేయడానికి ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తిగా శ్రమిస్తున్న పరిస్థితి. అయితే చిన్నగా ఉన్నటువంటి మంటలు ఈ రోజు ఉదయం అయితే అతి భారీ స్థాయిలో అందుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇటు శ్రీగంధం చెట్ల వైపు వస్తున్న సమయంలో పూర్తిగా అక్కడ ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి అటవీ శాఖ, ఇటు అగ్నిమాపక శాఖ మొత్తం సుమారు 50 మంది అక్కడ సిబ్బంది పూర్తిగా పాల్గొని అక్కడ మంటలను అయితే కాసేపటి కిందటే అదుపులోకి తెచ్చినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మంటలు ముఖ్యంగా ఈ 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కురుస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ముఖ్యంగా తిరుమల శేషాచల అడవుల్లో ఎక్కడో ఒక చోట కార్చిచ్చు మొదలవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు తిరుపతి, తిరుమల చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మంటలు వ్యాపించిన ప్రాంతం చూసుకున్నట్లయితే ఇది పార్వేటి మండపంకి అతి సమీపంలో ఉంది. ముఖ్యంగా భక్తులు ఎవరైనా జపాలి గాని, వేణుగోపాల స్వామి టెంపుల్ గాని, ఇటు ఆకాశగంగా, పాపినాశం వెళ్లాలంటే ఆ ప్రాంతం నుంచే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మంటలు కూడా భారీ స్థాయిలో అంటుకుని వస్తే అటువైపు వెళ్లేందుకు కూడా భక్తులకి అవకాశం ఉండదు. అంత భయాందోళన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎండలు చూసినట్లయితే అతి భారీ స్థాయిలో ఎండలు వస్తుండడం, ఇటు మంటలు భారీ స్థాయిలో వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మంటలను కూడా కాసేపటి కిందటే అదుపులోకి తెచ్చినట్లు ఇప్పటికే ఇటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు, ఇటు టీటీడీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ మంటలు ఆరిన ప్రాంతంలో అగ్గిరవ్వలు ఎగిరి పడతాయేమో అని చెప్పేసి ఆ ప్రాంతంలోనే సిబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం పైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆ ఈదురు గాలులకి ఈ మంటలు అంటే నిప్పురవ్వలు ఎగిరిపడి మళ్ళీ ఆ ప్రాంతంలో నిప్పులు అంటుకునే పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా నీటితో తడుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మరో 2 నెలలు భారీ స్థాయిలో ఎండలు ఉంటాయన్న హెచ్చరికతో ఇప్పటికే టీటీడీ అప్రమత్తమైంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పూర్తిగా ఎండుగడ్డి ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా తీసేసేటట్లు ఇటు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. మరోవైపు ఏదైతే ఈ రోజు నిప్పంటుకున్నటువంటి ప్రాంతం చూసినట్లయితే ఇప్పటికే అదుపులోకి తెచ్చామని చెప్పేసి పూర్తిగా సుమారు 5 ఫైర్ ఇంజన్లతో ఇటు స్థానిక టీటీడీ వాహనాల్లో కూడా భారీ స్థాయిలో నీటిని అయితే అక్కడికి తరలించి ఇప్పటికే మంటలను అయితే అదుపులోకి తెచ్చినట్టు ఇప్పటికే తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.